మా ఛానల్కి తిరిగి స్వాగతం అండి. నేను మధ్యాహ్నానికి చేపల పులుసు చేయబోతున్నానండి. కడప చేపల పులుసు. ఇప్పుడు ఇవి బాగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నానండి. తర్వాత పులుసు కోసము కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు, జీలకర్ర కూడా కొంచెం వేయించుకుంటున్నాను. ఆల్రెడీ చింతపండు బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. చేపల పులుసులో చింతపండు కాస్త ఎక్కువే పడాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకోవాలి. సో ఆ మసాలా పేస్ట్కి ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, ఆనియన్స్ అండ్ కొన్ని వేయించిన జీలకర్ర, అలాగే కొన్ని వేయించిన మెంతులు ఇంకా కొన్ని పడతాయి అనుకుంటాను. వేయించిన మెంతులు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం బాగానే పడుతుంది నిమ్మకాయ ఉంటుంది కాబట్టి. కొంచెం పసుపు, మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు అండ్ కొంచెం జీరా, కర్రీ లీవ్స్, కాదు. ఇవి హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసేయాలి. అమ్మ నాకు ఇది వేయడం రాదు, మమ్మీకి తెలుసా. ఓకే, పేస్ట్ వేసేసి కొద్దిగా మనము దాన్ని గోల్డెనిష్ కలర్ వచ్చేలాగా మసాలా కొంచెం రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అంతలోపు అదంతా ఆయిల్ కాదు, కొంచెం మసాలా వేసిన తర్వాత వాటర్ కూడా వేస్తాం. సో అంతలోపు మనం ఎంత నీడెడో అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. అండ్ వాష్ చేసిన వెంటనే ఫిషెస్లో సాల్ట్ అండ్ టర్మరిక్, సాల్ట్ అండ్ పసుపు చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసి కలిపి పెట్టుకోవచ్చు, బట్ ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు మ్యారినేట్. ఇది కొంచెం గట్టిగా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. మసాలా మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో చింతపండు నానబెట్టుకుని ఉన్న వాటర్ వేయాలి కొంచెం. ఇది హ్యాండ్లో ఏది పట్టుకునేది. దానికి అడ్జస్టబుల్గా ఎన్ని వాటర్ కావాలో మనకు కర్రీకి అన్ని వాటర్ వేసుకోవాలి. బెటర్ నాన్ స్టిక్ పాన్ అంటే ఇక్కడే
చాలా అనుకుంటా. సో ఇక్కడ ఈ వాటర్లో మనం కొంచెం టేస్ట్ చేసుకొని ఇందులో సాల్ట్ కారం అన్ని సరిపోయినేమో చూసుకోవాలి. బెటర్ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్లో ఆల్రెడీ ఉప్పు అండ్ పసుపు వేసి నానబెట్టినాం కాబట్టి లాస్ట్లో అయినా కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో వాటర్ వేసేసి టేస్ట్ చూస్తున్నా, చూపించద్దు. సూపర్. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, అది ఫిష్ వేసుకున్నాక మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ వాటర్ వేసేయగానే ఈ ఫిషెస్ అన్నీ మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అన్నీ పెట్టేస్తాను దాంట్లో. నీకు ఏది ఇష్టం? ఫిష్ కర్రీ ఇష్టమా, ఫిష్ ఫ్రై ఇష్టమా? ఫిష్ ఫ్రై. అవునా? నీకు ఫిష్ కర్రీనా? ఐ లవ్ ఫిష్ కర్రీ. ఇవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? యాక్చువల్లీ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ విత్ ఫిష్ కర్రీ, నాట్ విత్ ఫిష్ ఫ్రై. ఐస్ ఒక్కటి మంచిగా ఉంటాయి అంటారు. స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఐస్. ఇట్స్ లుకింగ్ లైక్ రసం. Some or something. ఇది లోపలికి వెళ్ళదంట, పైకి వస్తుందంట. నిజంగా ఇంకెన్ని ఉన్నాయి? ఎస్, నో దిష్టి దేదీప్య. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 minutes అది దగ్గర అయ్యే వరకు ఆగాలి. వాట్ దగ్గర చూపిస్తాం. ఓకే, వాటర్ వేసి ఫిషెస్ వేసేసాక జస్ట్ 5 minutes తర్వాత గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా వేసేసి జస్ట్ పైన ఊరికి అట్లా మిక్స్ అయ్యేలాగా అంతే. గరం మసాలా వేసేసిన తర్వాత కొన్ని రా మ్యాంగో జస్ట్ వేసేసి కలిపెట్టగానే ఏం అవసరం లేదు. ఒక 10 minutes తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఫిష్ కర్రీ రెడీ.